హలో ఫ్రెండ్స్, అందరూ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫైనల్ మాత్రం ఐపీఎల్ రానే వచ్చి ఏకంగా కప్పు మాత్రం విరాట్ కోహ్లీ చేతిలో పడని చెప్పుకోవచ్చు. 18 సంవత్సరాల్లో సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నటువంటి విరాట్ కోహ్లీ ఎట్టకేలకు నిన్న పంజాబ్ను చిత్తుగా ఓడించి కప్పు సాధించింది. వాస్తవానికి 18 సంవత్సరాల నుంచి యవ్వనం మొత్తం కూడా ఆర్సీబీ టీంకే ఉండి ఆర్సీబీ టీంకే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి మన విరాట్ కోహ్లీ కప్పు కళ అనేది సాధిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ ఐపీఎల్లో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా ఆటతో ఫైనల్కి వచ్చినప్పటికీ గత 3 సార్లు ఫైనల్ పైన కూడా త్రూటిలో కప్పు చేజారిన కూడా ఈసారి మాత్రం 2 చేతులు ఒడేసి పట్టుకుంది ఆర్సీబీ టీం. బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో, బౌలింగ్లో తమకే సాధ్యమైన రీతిలో అదరగొట్టినటువంటి ఆర్సీబీ టీం ఇటు బ్యాటింగ్లో టీమ్ డేవిడ్, అదేవిధంగా విరాట్ కోహ్లీ, అదేవిధంగా షిఫర్డ్, అదేవిధంగా జితేష్ శర్మ, అదేవిధంగా పటిదార్ అద్భుతమైన ఆటతోటి అద్భుతమైన కెప్టెన్షిప్ తోటి నవయువ సమాజానికి ఇదొక పిలుపని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆర్సీబీ టీము ఫేవరెట్గా ఉంటుందని చెప్పి స్టార్టింగ్లో ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఫేవరెట్ ఉండడం కాదు, ఏకంగా టేబుల్ టాపర్గా వచ్చి కప్పు సాధించి బెంగళూరులో ఖాతాలో వేసింది చెప్పుకోవచ్చు. నిన్న మ్యాచ్లో టీం గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. వాస్తవానికి కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ కళ ఇప్పుడు సాధ్యం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ వాట్సాప్ చూసినా, ఏ ట్విట్టర్ చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా, ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ ఫోటోలు, విరాట్ కోహ్లీ సంబంధించిన మ్యాటర్ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ అంటే ఎంత బ్రాండ్, ఆర్సీబీ టీంకి విరాట్ కోహ్లీ అంటే ఎంత బ్రాండ్ అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదేమైనా కూడా ఈ విజయానికి వాళ్ళు పూర్తిగా అర్హులని చెప్తున్నారు ఫ్యాన్స్.